కూడా అప్పుడు వచ్చిన వాళ్ళలో ఒకరు ఇద్దరు అనమాట. ఐ థింక్ స్వాతి అండ్ మై సెల్ఫ్, ఓన్లీ 2 పీపుల్. ఆ తర్వాత కూడా పెద్ద అవకాశాలేమీ తెలుగు వాళ్ళకి రాలేదు, ఇప్పటికి కూడా ఏం రావట్లేదు. హార్డ్లీ మీరు వెతికితే ఫింగర్ కౌంటింగ్ 1-2 గర్ల్స్ మాత్రమే ఉంటారు, అదే దాంట్లో తెలుగు లేదు. సో నేను అప్పటి నుంచి గలం విప్పుతున్నాను. 10 సంవత్సరాల కిందట మీడియా అంత గొప్పగా లేదు, ఇప్పుడు కొంచెం ఈ టాపిక్స్ మీద ఫోకస్ చేస్తుంది కాబట్టి నేను చెప్పిన టాపిక్ ఫోకస్ అయ్యాను. మీకు మొదటి సినిమాలో ఛాన్స్ ఎలా వచ్చింది? మొదటి సినిమా ఇది అందరికీ తెలిసిన చాలా ఓల్డ్ న్యూస్ అండి. అంటే మామూలుగా మీరు ఫస్ట్ సినిమా అదే ఐడియల్ బ్రైన్లో నా ఫొటోస్ చూసి రవి గారి క్యారెక్టర్కి ఈ అమ్మాయి అయితే ప్రాపర్గా సెట్ అవుతుంది అని ఒక న్యాచురల్ ఫోటో ఉంటుంది. ఆ న్యాచురల్ ఫోటో చూసి ఈ రోల్కి ఈ అమ్మాయి సెట్ అవుతుందని చెప్పి పిలిచారు. అయితే ఆ పని చేస్తేనే, అంటే లొంగితేనే కంపల్సరీ తెలుగు సినిమాలకు అంటే ఇండస్ట్రీలో అవకాశాలు వచ్చేది అంటారు కదా, నిజమేనది? అందులో తెలుగు సినిమా అంటే మొత్తం టాలీవుడ్లో కానీ అసలు ఈ ఫీల్డ్లోనే ఫీల్డ్ అంతే. అంటే అది నిజమేనా మరి? రావాలంటే 90%. అది ఎందుకు చెప్పలేదు? ఆ రోజు నుంచి కూడా ఇప్పుడు సీటింగ్స్ ఉన్నాయి, ప్రభుత్వం కూడా ప్రతిష్టంగా తీసుకుంటుంది, మహిళలను కంపల్సరీ అన్ని రంగాల్లో ప్రోత్సహించాలని ఉంది. మరి అంత అంటే సినీ రంగం అంటే అందరికి తెలిసిన విషయం, అంత పెద్ద ఫీల్డ్లో ఇలాంటి అరాచకమైన పనులు జరుగుతున్నాయంటే మరి సినీ నిర్మాతల కూతుర్లు వస్తున్న రోజులు ఇవి, హీరోల కూతుర్లు వస్తున్న రోజులు ఇవి, ఎలా అంగీకరించాలి? అంటే ఇప్పుడు నిర్మాత కూతురు వచ్చినప్పుడు వాళ్ళని ఎవరు అడగరు. ఇప్పుడు బలమైన వాళ్ళు వెనకాల ఉన్నప్పుడు ఎవరైనా ధైర్యం చేస్తారండి. మనం ప్రాక్టికల్గా మాట్లాడుకోవాలి. ఏదో ఊరికే హీరోల కూతుర్లు వచ్చేస్తున్నారు కదా, డైరెక్టర్ల కూతురు, ప్రొడ్యూసర్ల కూతుర్లు. ఎప్పుడు ఇండస్ట్రీ వాళ్ళు వస్తే, ఇప్పుడు మా నాన్న ఓ ఎమ్మెల్యేనో లేకపోతే ఓ పెద్ద రౌడీ షీటరో లేకపోతే పెద్ద డబ్బున్నవాడు అంటే నా జోలికి కూడా ఎవరు రారు. సింపుల్ లాజిక్ ఇది. మనం సమాజ రీతిని బట్టి మనం అర్థం చేసుకుంటూ ఉండాలి. సో అవేవి లేనప్పుడు డెఫినెట్గా ఆశపడతారు. ఇంత పెద్ద గ్లామర్ ఫీల్డ్ అంటే మరి గ్లామర్ ఫీల్డ్లోనే కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి వాళ్ళు అడుగుతారు. వాళ్ళు అడిగేదంటే మనం కూడా చేద్దాం అనే రేషియో కూడా అమ్మాయిల్లో ఉంటుంది. అక్కడ అమ్మాయిలు నేనేం తప్పు పట్టను, అసహాయ స్థితి అని చెప్తాను. సో దానివల్ల ఎక్కువగా ఉంటుంది. మీకు అనుభవమైన చేదు గుళికలు అవి ఎదురవుతూనే ఉంటాయండి. కాకపోతే ఎదిరించి చంపదెబ్బ కొట్టే, ఎక్కడ కొట్టాలో అక్కడ కొడతాను. అంటే నా పాలసీ ఎలా అంటే దెబ్బ కనిపించకూడదు, నొప్పి మాత్రం తెలియదు. అలాంటి రోజు కోసం నేను వెయిట్ చేస్తాను. ఇంకా కొన్ని రోజులు నేను ఎదురు చూస్తాను, దెబ్బ మాత్రం వేస్తాను. నొప్పి అంటే దెబ్బ కనిపించదు, నొప్పి తెలుస్తుంది. మరి మీరు 15 సంవత్సరాల క్రితమే 6 పేజీల లెటర్ రాసుకున్నారు. 6 కాదండి, 10, 12. అంటే అప్పుడు ఎంత ఉంటారు మీరు? మీ యొక్క అబౌట్ యువర్ ఏజ్ గురించి అడగట్లేదు అంటే ఉంటారు కదా, కాలేజ్కి వచ్చానండి. ఓకే. అప్పుడప్పుడు అంటే 14 సంవత్సరాలు. మీకు అంటే అంటే ఏ రకంగా మీరు ఆ థాట్స్ వచ్చినాయి? అదంటారా, ఒకసారి అప్పుడు జెమినీ టీవీ ఉండింది, ఈటీవీ జెమినీ ఉండేది. టీవీలో ఆయన ఇంటర్వ్యూ చూశాను. యాక్చువల్లీ చెప్పాలంటే ఎలా ఉండేదంటే, స్కూల్లో ఉన్నప్పుడు అప్పుడే ఇంటర్మీడియట్లో జాయిన్ అయినప్పుడు నా ఫ్రెండ్స్కి నాకు ఆర్గ్యుమెంట్ జరిగేది. పవన్ కళ్యాణ్ తెలుసా, ఎంత అందంగా ఉన్నాడు తెలుసా, ఆయన సినిమా వచ్చింది ఇలా అంటే హీరో అంటే చిరంజీవి తప్ప ఇంకెవరు హీరో లేదు. ఆర్గ్యుమెంట్ ఇలా ఉండేది నాది నా ఫ్రెండ్స్ది. బట్ ఆ సిచ్యువేషన్లో ఒకసారి టీవీలో ఇంటర్వ్యూ చూసాను, కరెక్ట్ సంక్రాంతి సీజన్లో ఏదో ఇంటర్వ్యూ చూసాను. ఆయన థాట్స్ నాకు బాగా నచ్చాయి. అంటే ఆ ఇంటర్వ్యూలో చెప్పినది అప్పుడు ఫస్ట్ మై ఇంప్రెషన్ వాజ్ దట్ అనమాట, సినిమా కాదు. దాని తర్వాత సినిమాకి వెళ్ళాను. కలవలేదండి, బికాజ్ నేను ఎప్పుడు ట్రై చేయలేదు కలవడానికి. అంటే మీరు కూడా ఫీల్డ్లో ఉన్నారు కదా, ఆయన కూడా ఒక ఫిల్మ్ యాక్టర్, మీరు కూడా ఫిల్మ్ యాక్టరే. ఎక్కడ కూడా మీకు కలవలేదు. అంటే బయట ఫ్యానే ఆయన కానొస్తే ఉరికి ఫోటో దిగాలని ఏదో చేయాలంటారు. ఫీల్డ్లో ఉన్నారు కనుక మీకు ఆయన అంటే అభిమానం కనుక వాళ్ళ అందులో చాలా సార్లు కూడా ఐ లవ్ పవన్ కళ్యాణ్ అని డైరెక్ట్ చెప్పినటువంటి వ్యక్తులు. ఇప్పటికీ కూడా చెప్తానండి, అదే మాట చెప్పాను కదా, నేను ఆయన ఫస్ట్ ఇంటర్వ్యూ చూసి ఇష్టపడ్డాను. ఆ ఇష్టం అలానే ఉంది. దానికి ఉరికెత్తి పరిగెత్తి ఫోటోలు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇదే ఫీల్డ్లో ఉన్నారు కదా అంటున్నారు. ఎగ్జాక్ట్లీ ఇదే ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి మాతో జనాలు ఫోటోలు తీసుకోవాలనుకుంటాం తప్ప మేమే అభిమానత. ఇప్పుడు చాలా మంది హీరోలు నేను హీరోయిన్ అయినప్పటికీ లేదా నేను హీరో అయినప్పటికీ పలానా వ్యక్తితోటి ఇది చేయాల్సి, అంటే రజనీకాంత్ గారితో ఇంకోటి చేయడం అసలు నిజంగా కదా. ఇప్పటికీ కూడా ఐ లైక్ పవన్ కళ్యాణ్. అసలు ఆ వర్డ్ ఎందుకు తీసుకుంటా, ఎప్పుడో స్కూల్ కాలేజ్ అప్పుడప్పుడే వస్తున్నప్పుడు మొదలైన ఇష్టము ఈరోజు పోదుగా. సో అప్పుడు కూడా దూరంగా ఇష్టపడ్డా, ఇప్పటికీ దూరంగానే ఇష్టపడతాను.
మరి పూరి జగన్నాథ్ గారు మీతోటి చాలా విషయాలు చెప్పినారని కూడా చెప్పారు ఒకసారి. అయితే మరి మిమ్మల్ని ఎందుకు హీరోయిన్ తీసుకోలేకపోయారు? అయ్యో నాకు తెలియదు. అంటే మీరు మీతోటి పలానా వాళ్ళ వ్యక్తులు అయితే అదే తెలుగు అమ్మాయిలు అయితే సరిగా ఒకసారి ఇట్ వాజ్ ఎ క్యాజువల్ డిస్కషన్. నేను అప్పుడు ఇంకా హీరోయిన్ కూడా అవ్వలేదు. ఓకే. అప్పుడు నేనేదో అడిగినప్పుడు ఆయన ఆన్సర్ చెప్పారు. అప్పుడు నేను ఆయన ఆఫీస్కి వెళ్తూ ఉండేదాన్ని. అంటే నేను ఆర్టిస్ట్ అని ఆయన ఏదో డైరెక్టర్ అని కాకుండా నన్ను చిన్నపిల్లలా చూసుకునేవాళ్ళు. ఓకే. చాలా చిన్నపిల్లగా ఆఫీస్కి వెళ్తే చాలా మంచిగా కాఫీ తాగుతావా, ఏమన్నా తింటావా, సినిమా చూస్తావా, కుక్క పిల్లలతో ఆడుకుంటావా, ఇలానే ట్రీట్ చేసేవాళ్ళు. సో ఆ టైంలో ఫస్ట్ టైం నిజంగా నేను ఫస్ట్ ఆఫర్ కోసమే వెళ్ళినప్పుడు చాలా క్యాజువల్గా రిసీవ్ చేసుకున్నాను. నేను ఒక డైరెక్టర్లా కాకుండా నేను అంతే క్యాజువల్గా క్వశ్చన్ అడిగేసాను. అయితే మీరు పవన్ కళ్యాణ్ ఎవరైనా ఏమన్నా అంటే చీమ కూడా చిట్టుకోవాలని అన్నంత రేంజ్లో మీరు బాగా ఫైర్ అవుతున్నారు. అలా ఏం కాదండి, జనాలు అంటున్నంతసేపు వింటాను, చాలా వింటాను. ఇంకొకటి ఏంటంటే ఒక పార్టీలో ఉన్నప్పుడు, పొలిటికల్ పార్టీలో ఉన్నప్పుడు ఇంకొక పొలిటికల్ పార్టీ పర్సన్ గురించి మనం ఎక్కువ మాట్లాడకూడదు. నేను పార్టీలో జాయిన్ అయిన దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ మీద ఎంతోమంది ఎన్నో కామెంట్స్ చేశారు. బట్ అవి మితి మీరినప్పుడు నేను పార్టీని పక్కన పెట్టి నేను చిన్నప్పటి నుంచి ఇష్టపడుతున్న ఒక అమ్మాయిగా నేను రియాక్ట్ అయ్యాను. ఓకే. అంటే ఇప్పుడు పార్టీ వేరు, మీరున్న పార్టీ వేరు, వాళ్ళ పార్టీ వేరు. అలా కాకుండా అంటే మీరు ఇష్టపూర్వకంగానే అంటే మీరు అభిమానం నేను అది క్లియర్గా చెప్తా. ఇంటర్వ్యూలో ఎడిటింగ్ చేసేసి తీసేస్తూ ఉంటారు వాళ్ళు. ఏంటంటే నేను పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేటప్పుడు ఐమ్ జస్ట్ మాధవి అంతే, ఒక మామూలు అమ్మాయిగా మాట్లాడతాను. బట్ ఇంకొకటి మాట్లాడేటప్పుడు అయితే పార్టీ పరంగా మాట్లాడాల్సి వస్తే నేను మాట్లాడను. ఐమ్ వెరీ క్లియర్ ఆన్ దట్. అండ్ రీసెంట్గా ఈ సందర్భంగా నేను కూడా కొంతమందికి చెప్పాలి, ఇండైరెక్ట్గా విమర్శిస్తానేంటని కొంతమంది జనసేన సింబల్స్ పెట్టుకున్న మరి శత్రువులో ఆయన్ని వెన్నుపోటు పొడవాలనుకున్న వాళ్ళు కొంతమంది నా వాల్స్లో కామెంట్స్ పెడుతున్నారు. అమ్మ తల్లి, నువ్వు అసలు పాలిటిక్స్లో జాయిన్ అయిపోవడమే మంచిది, ఏంటి జనసేనలో నువ్వు పవన్ కళ్యాణ్కి వెన్నుపోటు పొడవాలనుకున్నా అంటే నేనేం పడుస్తానంటే ఏం వెన్నుపోటు పొడవాలి నేను ఆయనకి? నేను ఇష్టపడే పవన్ కళ్యాణ్ గారి పార్టీలో చేరి నేను ఆయనకి ఏం వెన్నుపోటు పొడుస్తాను నాకు తెలియదు. ఆయనకు వెన్నుపోటు పొడవడం అంటే నన్ను నేను నాశనం చేసుకోవడం తప్ప దెర్ ఇస్ నో అదర్ రీజన్. ఇంకా సో ఇక్కడ ప్రజలు ఏమంటున్నారంటే ఇప్పటికీ చెప్తాను, పవన్ కళ్యాణ్ గారు మంచోరే, బట్ అలా అని చెప్పేసి ఆయన పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు మంచోరని మాత్రం నేను చెప్పను. అండ్ నేను రేపు పొద్దున విమర్శించాల్సి వస్తే ఒకవేళ ఆయన ప్రతిపక్షంలో ఉన్నా లేకపోతే అధికారంలో ఉన్నా పార్టీ పరంగా విమర్శలు ఖచ్చితంగా చేసి తీరుతాం, పనులు చేయనప్పుడు. బట్ వ్యక్తిగత విమర్శలు నేను ఎప్పటికీ చేయనని చెప్తాను. అంతటి డిఫరెన్స్ కనుక పవన్ కళ్యాణ్ అభిమానులకు అర్థమైతే తెలిస్తే మంచిది. అయితే ఇంకొకటి బయట కూడా రూమర్స్ అయితే మామూలు ఇండస్ట్రీలో ఉన్నటువంటి విషయాలు అయితేనేది, సినిమా తీసేటటువంటి హీరోయిన్లు ఎక్కడో ఒక చోట కంపల్సరీ లొంగవలసిందే అని ఒక టాక్ ఒకటి బయట రూమర్ ఉంది. ఈ టాకు మీలాంటి వ్యక్తులు బయటకు వచ్చినా ఖచ్చితంగా కూడా ఇలా జరుగుతుంది 90% ఉండరు, మీరు 10% జరగదు, అందులో నేను నన్ను కూడా అన్నారు. అది ఇది పేరు చెప్పాలంటే జంకుతున్నారు, అంటే పేరు చెప్పాలంటే జంకుతుంటే సినిమాలో తర్వాత అవకాశాలు రావు అనే టాక్ కూడా మీరు చెప్పారు. ఒకవేళ మరి అలా రానప్పుడు చెప్పితే ఏదో ఎప్పటికైనా కెరీర్ అనేది ఎప్పటికో ఒకసారి పెద్ద పెద్ద హీరోయిన్లు అయినప్పటికీ కూడా ఓనాడు స్టాప్ పెట్టాల్సింది. ఇప్పుడు వాస్తవానికి ఏంటంటే మన సినీ ఇండస్ట్రీ మొత్తం కూడా హీరోకు 60 ఏళ్ళు వచ్చినా సరే 20 ఏళ్ళ అమ్మాయి డ్యాన్స్ చేస్తున్నారు. అదే 60 ఏళ్ళ అమ్మాయి హీరోయిన్గా ఎప్పటి కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. మరి అలాంటప్పుడు స్టాప్ పెట్టినప్పుడు ఫుల్ స్టాప్ ఎందుకు పెట్టలేకపోతారు? అంటే ఇప్పుడు నోటికాడ తిండి కాలుతో ఎవరు కావాలని అనుకోరు కదా. ఇప్పుడు ఆటోమేటిక్గా తిండి దొరకకపోయిన రోజు దట్ ఈస్ డిఫరెంట్. ఓకే. కావాలని నోటికాడ తిండి ఎవరు విసిరేసుకోరుగా, చేతికొస్తున్న డబ్బులు ఎవరు విసిరేసుకోరుగా, నాకు అక్కర్లేదని ఎవరు నేలకేసుకోరు. అంటే పోలీసులు కూడా ఇప్పుడు ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు చాలా చూసినట్టయితే ఏం చేయలేరండి. ఓకే, నేను చెప్పానంటే మీ కాలేజీలో కానీ మీ కాలేజీలలో కూడా మీకు ఏమైనా జరిగితే మేమున్నాం ఖచ్చితంగా ఇలాంటి దుర్మార్గులు, మీ ఇంటి పక్కన ఉన్న దుర్మార్గులు, మీ పక్కన ఉన్న దుర్మార్గులు, మీ ఫ్యామిలీలో దుర్మార్గులు ఖచ్చితంగా ఎదిరించండి, మా దగ్గర రండి, ధైర్యం చేసి చెప్పండి. ఇలాంటిది మీకు జరిగిన అన్యాయం మీరు అవమానంతో మీరు అలాగే ఉంటే వాడు 10 మందికి చేసే అవకాశం ఉంటుంది. మరి మొదటనే దాన్ని తుంచి వేస్తాను రండి అనే చాలా అవేర్నెస్ కూడా తీసుకొచ్చారు. సినీ రంగంలో అలా చేయరు అని అంటే పోలీసులకి ఈ విషయంలో ఎలాంటి సంబంధం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే చెప్తే చేసే అవకాశం ఉంటుంది. చేయరండి, సెలబ్రిటీస్ కదా, సెలబ్రిటీస్ జోలికి వెళ్ళారు. బేసిక్గా సెలబ్రిటీస్ జోలికి పోలీసులు వెళ్ళారు, ఇది నిజం. ఇదే నా జోలికి కూడా రారు, ఎవరి జోలికి వెళ్ళారు, సెలబ్రిటీస్ జోలికి పోలీసులు వెళ్ళారు. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే అమ్మాయిల
పాపం నేను ఏమన్నా అంటే పాపమనే అంటాను. ఓకే. నాకు అవకాశం వస్తే నేను పెద్ద హీరోయిన్ అయిపోతానేమో, నేను నిజంగా కోఆపరేట్ చేస్తే నాకు ఆపర్చునిటీస్ వస్తాయేమో అని చెప్పేసి వాళ్ళు అసహాయ స్థితిలో ఉంటారు. సో వాళ్ళని తప్పుపట్టడానికి ఉండదు. ఈ మెన్ ఏమంటారు, మేల్ డామినేటెడ్ సొసైటీ కదా ఆబ్వియస్లీ, వాళ్ళు లొంగిపోయి ఇప్పుడు కంప్లైంట్ చేస్తే ఎలా కుదురుతుంది అంటే, మీరు అడగకపోతే వాళ్ళకి లొంగాల్సిన అవసరం ఏముంది అసలు? మీరు సరిగ్గా సక్రమంగా ఉంటే వాళ్ళు కూడా సక్రమంగా పనిచేసుకొని పోతారు కదా. ఎవరితో తిరగాలని పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. ఆడ హస్బెండ్ కాదు, బాయ్ ఫ్రెండ్ కాదు, ఎందుకు తిరగాలనిపిస్తుంది? టైంపాస్ తిరగడానికి ఆయన టైంపాస్ పట్టాని. లేకపోతే ఆ ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు పెద్ద తోపుల వాళ్ళ మొహంలో ఒకసారి చూసుకుంటూ వామిటింగ్ వస్తుంది, అంత చిరాగ్గా ఉంటారు వాళ్ళు. పాపం కొంతమంది అమ్మాయిలు బాధలు చెప్తూ ఉంటే వాడు మొహం కూడా ఎంత చండాలని చూస్తేనే డోకొస్తుంది, ఆడితే ఇష్టపడి ఎందుకు తిరుగుతుంది. సో అవకాశాల కోసం డబ్బు కోసం లొంగాల్సిందే అంతే. ఇక్కడ ఈ సమాజం, ఈ వ్యవస్థ ఈరోజు కొత్తగా వచ్చింది ఏం కాదండి, ఎప్పటి నుంచో ఉంది. కాకపోతే ఈ మధ్య ఛానల్స్ ఎక్కువైపోయాయి, సో డిబేటింగ్ ఎక్కువైపోతుంది అంతే. అయితే ఇప్పుడు అంటే మనం చూసుకున్నట్టయితే బయట అబ్జర్వ్ చేసినట్టయితే అమ్మాయిలందరూ కూడా ఒక సినిమా తీయాలని ఒక సినిమా హీరో ఫోటో పెట్టుకొని తిరుగుతుంటారు. మరి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా సినిమా ఫీల్డ్లోకి వెళ్ళాలి, మన యొక్క కళలు ఆరబోయాలని ఆ రకంగా హైదరాబాద్ వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మరి ఈ విషయం ఇలా ఉందని తెలుసు. మీరు ఎంత తిప్పి 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 అడిగినా నేను ఇందాక చెప్పిన సమాధానం అంటే మొత్తం మీద అయితే ఎక్కడ అవుతుందట. మీరు 100 ప్రశ్నలు అంటే మీరు ఈ యొక్క మీడియా మీదకి వచ్చి కూడా గలం ఇప్పారు కదా, ఏమన్నా మార్పు వచ్చిన అవకాశం? ఏం రాదండి మార్పు, అంతే, ఏమీ రాదు. ఇంకా కాకపోతే మళ్ళీ రివర్స్ క్వశ్చన్స్ చేస్తారు. ఈ మధ్య కొంతమంది పెద్ద పెద్ద హీరోలు వచ్చి అప్పుడెప్పుడు జరిగితే ఇప్పుడు ఎందుకు చెప్తారు అంటే, నేనేమన్నాను ఇప్పటికైనా చెప్తున్నారు అంటే ఏంటి నోరు మూసుకొని ఇంకో 100 సంవత్సరాలు ఆల్మోస్ట్ 75+ సినిమా ఇండస్ట్రీకి, బాలీవుడ్కి ఎస్పెషల్లీ ఇంకో 75 సంవత్సరాలు మూసుకొని ఉన్నామనే కదా ఈ పెద్ద పెద్ద హీరోలు చెప్తున్నారు. పేర్లు చెప్పండి, వర్కింగ్లో ఉన్న వాళ్ళు పేర్లు ఎందుకు చెప్తారు? నన్ను పేర్లు కెమెరాల ముందు చెప్పమన్నారు, కెమెరాల ముందు నేను పేర్లు చెప్తాను. ఎవరు న్యాయం చేస్తారు? ఫలానా వాళ్ళు న్యాయం చేస్తా అని రమ్మని చెప్పండి, వాళ్ళకి నేను పేర్లు ఇస్తాను. ఏం చేస్తారో నేను చూస్తాను. అసలు మీటూ ఉద్యమం కూడా వచ్చింది కదా పెద్దగా బాలీవుడ్ స్థాయిలో. ఏం వీకలేదండి, సారీ ఫర్ మై లాంగ్వేజ్, ఏం వీకలేదు. అంతే. మరి ఇప్పుడు మీరు వెండితెరలో మీ యొక్క పాత్రలు ఇప్పుడు ఎలా ఉన్నాయి? పాత్రలు ఎప్పటి నుంచో చెప్తున్నాను, చిన్న సినిమాలు వస్తాయి. ఓకే, సినిమాలు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూకి వచ్చే ముందు కూడా ఒక కాల్ వచ్చింది. కాకపోతే చిన్న సినిమాలు నెలకు ఒక్కటన్నా వస్తుంది. కొన్ని క్యారెక్టర్స్ వస్తుంది, స్పెషల్ రోల్స్. మొన్న ఒక స్పెషల్ రోల్ చేశాను, ఒక 2 days, ఇంకొక 3 days షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. అట్లా నాకు బాగా నచ్చితే కనుక రోల్స్ చేస్తున్నాను. అస్సలు నచ్చలేదు అనుకోండి. ఇంకోటి నాకు బడ్జెట్ కూడా నచ్చట్లేదు. టు బీ హానెస్ట్లీ నాకు బడ్జెట్ నచ్చినప్పుడు 10 రోజులకి ₹1,00,000 ఇస్తా అంటే నేను 100% నేను ఇవ్వను. అంటే మీకు కథ అంశం నచ్చాలి, కథ నచ్చాలి, రెమ్యునరేషన్ నచ్చాలి, వర్క్తో పాటు డబ్బులు కూడా నచ్చాలి కదండి. అయితే ఒక సినిమా రంగం పక్కకి వెళ్తే నీతి నిజాయితీలో మీరు మొదట ఉంటారని కూడా తెలుస్తుంది. ఎక్కడి నుంచి వచ్చింది? ఖచ్చితంగా అంత హానెస్ట్ ఈ రోజుల్లో కుదరకనేనా? అసలు కుదరదు, నిజంగానే బతకలేకపోతున్నాను నేను. టు బీ హానెస్ట్లీ చెప్పాలంటే నేను మోస్ట్ ఫ్రస్ట్రేటెడ్ కాదు కానీ అన్సాటిస్ఫైడ్ ఉంటాను. అన్సాటిస్ఫైడ్ ఏంటంటే నాకున్న లైఫ్ గురించి కాదు, ఇప్పుడున్న ఈ మైండ్ సెట్తో నాకు సర్వైవల్ చాలా కష్టంగా ఉంది. అంటే ఇంతమంది మనుషుల్ని అన్ని రకాలుగా డీల్ చేయలేకపోతున్నాను. ఈ మధ్య మరీ మొహం మీద చెప్పేస్తున్నాను, మీ మెంటాలిటీ నాకు నచ్చట్లేదు, నాతో మాట్లాడుతుంది చెప్పేస్తున్నాను. దానివల్ల నాకు శత్రువులు కూడా పెరుగుతుంది. అంటే ఈ మధ్యకాలంలో మీరు మాట్లాడే ఒక మాట అంటే మీరు ఏదో మాట్లాడినప్పుడు అందరూ కుట్టి అనే టాపిక్ మీరు ఫేస్బుక్లో కూడా భయంకరంగా, అసలు ఎందుకు కాంట్రవర్సీ అవుతుంది? ఎందుకు మీరు టార్గెట్ చేయాల్సిన అవసరం వస్తుంది? నేను ఒకటి చెప్పమంటారండి, ఇప్పుడు పని చేసుకునే వాళ్ళు పని చేసుకుంటారు, వీడియో చూసేస్తారు. ఇప్పుడు ఇదే ఉందనుకోండి, వీడియో చూసేస్తారు, సరే వాళ్ళకి నచ్చితే ఓకే బాగా చెప్పింది అనుకుంటారు, నచ్చకపోతే మాకేమంత నచ్చలేదు అనుకుంటారు. దట్ ఈస్ డిఫరెంట్. దాని కింద కొంతమంది కామెంట్లు ఎంత దారుణంగా పెడతారు. మీడియా కాల్స్ ఒక్కటి కూడా బ్యాడ్ కామెంట్స్ చేస్తారు. అంటే అమ్మ అక్క ఆలి బూతులతో మొదలెట్టేసి పచ్చి బూతులు. అసలు నేను ఎవ్వరో వాళ్ళకి తెలియదు, నేను డైరెక్ట్గా తెలియదు, నా మైండ్ సెట్ తెలియదు, నన్ను కలవరు, నాతో ట్రావెల్ చేయరు,
నా క్యారెక్టర్ని డిసైడ్ చేసి పచ్చిబూతులు రాస్తారు. మళ్ళీ ఇంగ్లీష్లో కూడా రాస్తారంటే వీళ్ళందరూ చదువుకొని సంస్కారాన్ని గాలికి వదిలేసిన మూర్ఖులు అని చెప్తాను. అలాంటి మూర్ఖులకి నేను అమ్మ నా బుద్ధులు తిట్టినా కదా, ప్రపంచాన్ని తిట్టినా కూడా తప్పలేదు. బట్ వాళ్ళు ఒక విషయం మర్చిపోతున్నారు, సోషల్ సైట్స్లో అమ్మ నా బూతులు రాస్తుంటే మన ఒరిజినల్ క్యారెక్టర్ ఏంటి ప్రపంచం చూస్తుందన్న విషయం మర్చిపోతున్నారు. అయితే ఇవన్నీ చూస్తే మీరు సినీ రంగంలోకి రాకముందుకు ఇక్కడ స్టోరీ ఇలా అవుతుందని తెలియదు. అంటే ఇప్పుడు మనకు ఏదైనా ఒక వర్క్లోకి వెళ్ళే ముందు ఏమంటారంటే అక్కడ వృధ ఉందని తెలుసు, ఇది ఇంత లోతు ఉంటుంది అని కొంతమంది అంచనాతో చెప్తారు తప్ప అడుగుపెట్టిన వాళ్ళకి ఆ లోతు ఎంతో తెలుస్తుంది, ఆ అంటిన బురద ఎలా కొడుకోవాలన్న బాధ తెలుస్తుంది. సో అంతే, సిచ్యువేషన్స్ తెలుసు కానీ నాకు చాలా ఇష్టం, చాలా ఇష్టం. ఎవరికైనా కాన్ఫిడెంట్ ఉంటుందండి. ఇప్పుడు ఫలానా ఉద్యోగానికి చాలా కష్టపడాలంట అంటే అవునా కష్టపడచ్చేమోలే అనే వస్తాం తప్ప మేనేజ్ చేయొచ్చు ఏదో ఒకటి నేనా ఏమో నాకు లక్ వర్కౌట్ ప్రతి ఒక్కరు హోప్తోనే వస్తారు ఇక్కడికి. మీరు చేసినటువంటి మీరు కో హీరోయిన్ చేసినటువంటి వాళ్ళందరూ ఇప్పుడు స్టార్ లాగా వెళ్తున్నారు, వాళ్ళతో టచ్లో ఉన్నారా? నేను ఎవరితో టచ్లో లేదండి, నేను ఎవరితో ఉన్నాను బేసిక్గా ఫ్రమ్ ద ఫస్ట్ మూవీ. అదే మేజర్ ఇష్యూ కూడా. డైరెక్టర్లు నేను ఎవరితో టచ్లో ఉన్నాను అంతే, సినిమా తీసేసి అదే. కొంతమంది ఉంటారేమో అండి, వెరీ ఫ్యూ, అంటే నన్ను బాగా అర్థం చేసుకొని ఉంటారు చూడండి, నా మైండ్ సెట్ ఇంతే అని. వాళ్ళకి ఈరోజు నేను ఏం చేసినా కరెక్ట్, నువ్వు ఆ రోజు అంతే ఉన్నావు ఈ రోజు ఇంతే ఉన్నావు అట్లే ఉంటారు వాళ్ళు. మరి ఆర్థికంగా ఏమన్నా? ఆర్థికంగా అంటే దానికోసమే అండి, ఇంటూ రియల్ ఎస్టేట్ బిజినెస్. సో దానివల్లే నాకు నా బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ అది. ఇంతకు మీరు ఏం చేయాలి, మీ గోల్ ఏంది అసలు? ఈ సినీ రంగంలో ఇట్లా ఉందంటే రాజకీయ రంగం అంటే అట్లా ఉంది అని నేను అనలేదండి, తెలుసు మేనేజ్ చేయొచ్చేమో, టాలెంట్ ఉంటే కూడా పైకి వస్తామేమో అన్న గోల్డెన్ ఆశలతో వస్తారు. ఎవ్వరు మొత్తం అందులో మునిగిపోయి వేసేసి అందులోంచి బయటికి రాకూడదు రాలేమేమో అనుకోవడానికి లేదు కదా. సో దెర్ ఆర్ 3 పాయింట్స్ నేను ఎప్పుడు మెన్షన్ చేస్తుంటాను. ఒకటి నా కమ్యూనికేషన్ ప్రాబ్లమ్, ఇక్కడ ఏంటంటే అడుక్కోవాలి, ఆపర్చునిటీస్ అడుక్కోవాలి, అడుక్కోవడం నాకు చేత కాదు. 2 కాంప్రమైజ్ అవ్వాలి. 3 అది కూడా వస్తుంది, కమ్యూనికేషన్, అందరితో కమ్యూనికేషన్ మెయింటైన్ చేస్తున్నాను, విచ్ ఐ కాంట్ డూ. సో నా మిస్టేక్ ఉంది, ఇండస్ట్రీ మిస్టేక్ ఉంది, 2 మిస్టేక్స్ ఉన్నాయి. నేను వన్ సైడ్ మిస్టేక్ ఎప్పుడు చూపించాను. అయితే ఇప్పుడు మీరు 90% అన్నారు కదా, మరి హీరోయిన్గా ఉండి మ్యారేజ్ హీరోయిన్ కూడా మ్యారేజ్ చేసుకున్నామంటే వాళ్ళు కూడా మరి వాళ్ళు ఏమన్నా ఎక్కడన్నా ఇబ్బంది పడ్డాయి? ఏమో నాకు తెలియదండి, వాళ్ళ పర్సనల్ లైఫ్ వాళ్ళని అడగండి. అంటే మీకు ఫోన్లు చేసి అరే ఏంది ఇట్లా చేసావు, మొత్తం బజార్కి ఇచ్చావు, ఈ యొక్క విషయాలన్నీ కూడా మీరు అన్నట్టుగా వాళ్ళకే తెలుసు నేను మాట్లాడేది నిజం. నేను ఎవరిని తప్పు పట్టలేదు, అలాగని ఎవరిని 90% అంటే నాట్ జోక్ అక్కడ. 50-50 అంటే వీళ్ళు తప్పించుకుర్రు అనుకోవచ్చు. 50-50 అంటే అన్ని చోట్ల మేజర్ 90%. అంటే ఇంకెక్కడ ఉందంటారు ఈ ఫీల్డ్ కాకుండా బయట ఎక్కడ ఉంటారు? 90% మీడియాలో ఉంది, సాఫ్ట్వేర్లో ఉంది, అన్ని చోట్ల ఉందండి. ఏ ఫీల్డ్ లేదు ఒప్పుకోమని చెప్పండి. నా బ్యూరోక్రాట్స్ లో నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు చెప్పారు. డాక్టర్స్ వాళ్ళ ఫీల్డ్ గురించి చెప్పారు, అందరూ చెప్పారు నాకు. అంటే అమ్మాయిలు ఆట వస్తువులు ఎక్కడ పోయినా సరే, ఎక్కడ పోయినా ఆట వస్తువులు అంటే తరతరాలుగా రాజుల కాలం నుంచి ఉంది. ఈ రోజు ఏమన్నా కొత్తగా అమ్మాయిలు కాకపోతే ఈ టెక్నాలజీ రోజులలో ఇంత అవేర్నెస్ వచ్చిన రోజులలో అమ్మాయిలు భయపడతారు, ఫ్రీగా అడగడం అయిపోయింది. టెక్నాలజీ చెప్పాను కదా, చదువు నేర్చుకుని సంస్కారాన్ని వదిలేశారు. మరి మీ గోల్ ఇంకేంటి రాబోయే రోజుల్లో? నాకు చిన్నప్పటి నుంచి 3 గోల్స్ అండి, సినిమా, పొలిటిక్స్, బిజినెస్. ఇప్పుడు ఆల్రెడీ 3 నేను ఏం సాధించినా కూడా నేను అందులోనే సాధిస్తాను. నేను ఏది పోగొట్టుకోలేదండి, పోగొట్టుకునే చోటే పొందాలి అనే టైప్ ఏం కాదు. సినిమా ఇండస్ట్రీ మీద ఓకే నేను అనుకున్నది లేదు, నా మైండ్ సెట్కి సినిమా ఇండస్ట్రీ సెట్ అవ్వదు, నాకు సెట్ అవ్వలేదు, వేరే వాళ్ళకి సెట్ అవుతుంది, నాకు సెట్ అవ్వలేదు. సో అప్పుడు నేను పాలిటిక్స్లో కూడా ఉంది, కాకపోతే తెలివిగా అడుగులు వేయాలి అంతే. మరి ఇది కాకుండా సోషల్ వర్క్స్ ఏమన్నా? డెఫినెట్గా నా సోషల్ సర్వీస్, నాకు నక్షత్ర ఫౌండేషన్ నేను పెట్టుకున్నాను. నా ప్రాణం ఉన్నంత వరకు, అందులోకి నాకు ప్రజల సపోర్ట్ ఉన్నంత వరకు నేను ఏదో ఒక చిన్న సహాయం అయితే చేస్తూనే ఉంటాను. అదొక కైండ్ ఆఫ్ అడిక్షన్ ఎవరు పోవట్లేదు. అంటే ఫౌండేషన్ గురించి చాలా మందికి తెలుసు. మేము చాలా చిన్న సహాయాలు చేస్తామన్నమాట. ఆర్ఫనేజ్ హోమ్ కానీ
కానీ ఓల్డ్ ఏజ్ హోమ్స్ కానీ ఎవరికైనా ఏమన్నా కావాలి అంటే చిన్న చిన్న సహాయం చేస్తూ ఉంటాం. ఎవ్రీ మంత్ ఒక ఈవెంట్ చేస్తాము. సో ఓల్డ్ ఏజ్ హోమ్కి చేసాము, దాని తర్వాత బ్లడ్ డొనేషన్స్ చేసాము తలసేమియా వాళ్ళకి. అండ్ లాస్ట్ మంత్ డిసెంబర్లో వచ్చేసి భరత్ అని ఒక అబ్బాయికి లంగ్స్ అండ్ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ అయింది. మా నక్షత్ర ఫౌండేషన్ నుంచి 1 lakh రూపీస్ డొనేట్ చేసాము. అండ్ దానికి ఫేస్బుక్ నుంచి నిజంగా చాలామంది స్పందించారు. అలాగే నా ఫ్రెండ్స్ కూడా వాట్సాప్ స్టేటస్ పెడితే స్పందించి డొనేషన్స్ ఇచ్చారు. అండ్ ఈ మంత్ ఆర్ఫనేజ్ హోమ్ది ఒక ఈవెంట్ ఉంది. సో వాళ్ళ అవసరాలు చేస్తాను. చివరిగా మీ ఫ్యాన్స్ మరి సినీ రంగం వాళ్ళకి మా వీటి వ్యూవర్స్కి మీరు చెప్పేటటువంటి సలహా? నేను సలహా చెప్పేంత ఏం కాదండి. కాకపోతే యూట్యూబ్లో కానీ ఎక్కడైనా కానీ ట్రోల్స్ చేయాలనుకుంటే పద్ధతిగా ఒక విధానంగా చేయండి. మీరు నాకు నచ్చలేదు అయిపోయింది కదా, నన్ను మీరు హేట్ చేస్తున్నారు అనుకోండి, ఐ హేట్ యూ అని పెట్టేసేయండి. అంతే, అయిపోయింది, క్లియర్. హేట్ యూలోనే 100 బూతులు వెతుక్కోవచ్చు. అంతే తప్ప మీరు పచ్చి బూతులు రాయడం వల్ల మీకు వచ్చే లాభం లేదు, నాకు వచ్చే నష్టం కూడా లేదు. కాకపోతే మీ క్యారెక్టర్ బ్యాడ్ అయిపోతుంది. సో నా క్యారెక్టర్ని మీరు అనాలిసిస్ చేయాలనుకుంటే వచ్చి కూర్చొని నాతో ఒక రోజంతా ట్రావెల్ చేసి అప్పుడు నా గురించి వెళ్ళి పచ్చిబూతులు రాసుకోండి. ఐఎమ్ ప్రెటీ మచ్ హ్యాపీ. అయితే మాధవలత గారికి సినిమాలలో అవకాశాలు లేక ఇట్లా మీడియా రంగంకి వెళ్ళి అదొకటి ఇదొకటి చేసి ఏదో స్పాయిల్ చేయాలని అనుకుంటారని. ఎవరండి కాల్స్ చేసింది? ఎన్ని కాల్స్ చేశారు చెప్పండి అసలు మీ ఆడియన్స్కి. మీరు నాకు ఎన్ని కాల్స్ చేశారు? అంటే నేనేమంటే ఇట్లా మీడియా రంగానికి వచ్చి ఇట్లా వచ్చేసి అదొకటి ఇదొకటి మాట్లాడి కొద్దిగా జనాల్లో ఉండాలని టైప్ చేస్తూ మీరే 15 days నుంచి అడుగుతుంటే నేను ఇప్పుడు మిగిలిన తర్వాత అసలు నిజం చెప్పాలంటే చాలా మంది అడిగితే రేపు చెప్తా ఎల్లుండి చెప్తాను. ఆల్మోస్ట్ 15 days నుంచి నిజంగా నేను ఫోన్స్ ఎత్తట్లేదు. నేను బిజీగా ఉన్నానంటే నాకు హెల్త్ బాగాలేదు. ఈ 2 రీజన్స్ వల్ల నేను ఫోన్స్ కూడా ఎత్తలేదు. నేను నిజంగా ఇంటర్వ్యూలు ఇవ్వాలనుకుంటే రోజు 2 ఛానల్స్ వస్తాయి. అయితే చిన్న మదర్ అంటే మీకు చాలా ఇష్టమని కూడా తెలిసింది. తను పాపం అంటే షీఈ్ నాట్ వెల్. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్? మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మా డాడీ రైల్వే ఎంప్లాయీ, ఓకే, మదర్ హౌస్ వైఫ్, 2 అన్నలు. పెద్దన్న ఫార్మాస్యూటికల్స్, చిన్ననే ఆర్మీ, నేను సినిమా ఇండస్ట్రీ అండ్ పొలిటిక్స్. మరి మీరు ఇలా బయటకు వచ్చి మాట్లాడినప్పుడు మీ ఇంట్లో వాళ్ళ ఆవేదన? ఏం లేదండి. నేను స్టార్టింగ్లోనే నాది ఎప్పుడు ఒకటే కాలేజ్. ఓకే, నేను ఇంట్లో వాళ్ళని ఒప్పించలేనప్పుడు నేను సమాజాన్ని ఒప్పించలేదు. ఎగ్జాక్ట్లీ. నేను ఫస్ట్ మా మమ్మీని కన్విన్స్ చేస్తాను. మా చిన్నన్న నాకు ఎప్పుడు సపోర్ట్, ఇప్పుడు పొలిటికల్గా కూడా తను చాలా సపోర్ట్, నాకు చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తాడు తను. సో ఫ్యామిలీ మెంబర్స్ నాకు అసలు ఫ్యామిలీ టెన్షన్ లేదు. పెళ్లి గురించి మరి అది ప్రజలకు అది కావాలి కదా, 100 ఏళ్ళు వచ్చినా సామెతలు ఉన్నాయి. అవునా? పోర్లేండి, ఆ రోజు వచ్చినప్పుడు మీకు రాకుమారుడు ఎలా ఉండాలి? మీకు ఆ రాజకుమారుడు, ఆ రకం కలర్ రాకుమారుడు ఎలా ఉండాలి? మా మంచిలా ఉండాలి. అంటే మీరు మంచిని సెలెక్ట్ చేసుకుంటారు అనుకోండి. అంటే ఇలా ఈ టైప్ ఆఫ్ ఉండాలా, ఇలా ఉండాలి, మీ పవన్ కళ్యాణ్ ఎలా ఉండాలా, అటిట్యూడ్ ఎలా ఉండాలి, సినీ రంగంలో చూసుకుంటారా, స్పోర్ట్స్ రంగంలో చూసుకుంటారా? సినిమా రంగం అస్సలు చూసుకున్నాను. వెరీ క్లియర్, నో సినిమా ఇండస్ట్రీ. ఓకే, ఒక్కరే ఉండాలి సినిమా ఇండస్ట్రీ నుంచి, 2 ఉండకూడదు. బేసిక్గా నాకు పెళ్లి మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదండి. కాబట్టి ఆ ఫీల్డ్ ఈ ఫీల్డ్ అలా ఉండాలి ఇలా ఉండాలి. కాకపోతే డ్రీమ్స్ అయితే ఉంటాయి, చేసుకోవాలని ఇంట్రెస్ట్ లేకపోయినా కొంతమంది డ్రీమ్స్లో బతుకుతారు కదా. ఆబ్వియస్లీ చాలా కేరింగ్గా ఉండాలి, జోవియల్గా ఉండాలి, పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి, అమ్మాయికి రెస్పెక్ట్ ఇవ్వాలి. సహజీవనం గురించి కూడా మీరు ఒకసారి మాట్లాడినట్టు. ఏది సహజీవనం? అవును, ఎప్పుడు మాట్లాడాలి. అంటే పెళ్లి గురించి మీకు అవగాహన, అంటే పెళ్లి ఇంట్రెస్ట్ లేని వాళ్ళు సహజీవనం మాట్లాడటం అనేది. నేను ఏం చెప్పానంటే సహజీవనం గురించి ఫేక్ లవ్ స్టోరీలు నడిపేదానికంటే కూడా, ఒక్కసారి 2-3 లవ్ స్టోరీలు నడిపేదానికంటే కూడా మీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే అట్లీస్ట్ 1 సంవత్సరం అయినా ఒక్క వ్యక్తితో సిన్సియర్గా ఉండండి. ఒకేసారి 4-5 లవ్ స్టోరీలు ఎందుకు? అమ్మాయి అయినా అబ్బాయి అయినా, నో జెండర్ డిఫరెన్స్. అలాగే పెళ్లి చేసుకొని 3 నెలలకి 6 నెలలకి ఒక్క రోజుకి కూడా విడిపోతున్నారు. అంతా ఎందుకు? అదేదో నిజంగా నేను యాక్చువల్లీ పెళ్ళికి ముందు ఇలా అనుకున్నాను, వీడు ఇలాంటి వాడని తెలియదు, ఈ అమ్మాయి ఇలాంటిదని తెలియనప్పుడు అదేదో ఆ సహజీవనమే బెస్ట్ కదా. అట్లీస్ట్ మీ సమాజానికి, ఒక కుటుంబానికి మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం అంటే పెళ్లి చేసుకోకుండా సహజీవనం ఉండండి, పెళ్లి చేసుకొని విడిపోకుంటే అంటే విడిపోవాలి. పెళ్లి చేసుకుని 3 నెలలకు 6 నెలలకు విడిపోతే ఎంత దరిద్రం ఉండేది. మరి ఈ విషయంలో చూసినట్టయితే మీ అభిమాన తారనే 3-4 పెళ్లి చేసుకుని బాహటంగా చాలా మంది కూడా వాళ్ళు విడాకులు తీసుకున్నారండి.
అదేగా చెప్తున్నాను. ఓకే. ఇప్పుడు వాళ్ళు విడాకులు వేసుకొని ఆయన చట్టరీత్యా పెళ్లి చేసుకున్నారు. వాళ్ళు నేను రెండో పెళ్లి చేసుకున్న వాళ్ళు తప్పు, నేను మగాళ్ళు చేసుకోండి ఆడవాళ్ళు కూడా చేసుకోండి. ఓకే. సో మగాడికే పరిమితమేం కాదు. ఓకే. ఇప్పుడు మరి అలాగంటే పవన్ కళ్యాణ్ వైఫ్ని కూడా తిడుతున్నారు, రెండో పెళ్లి ఎలా చేసుకున్న దిగులు అని. చాలా తప్పని ఆ మాట అనకూడదు. ఓకే. మగాడి